కంచర్ల మీడియా న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ఏజెన్సీలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ సాహసం మారింది. సామాన్యుడి వంటింట్లో మంటలు ఆరుతున్న ఐటీడీఏ గ్యాస్ ఏజెన్సీ ఉన్నతాధికారులకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేకపోవడం గిరిజనుల కష్టాలకు నిదర్శనంగా ఉంది. ఒకవైపు మోదీకొండమ్మ జాతర ఉత్సవాలు సమీపిస్తూ ఉంటే మరోవైపు గ్యాస్ అందక ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ గిరిజన ప్రజలు లబోదీపం అంటున్నారు. ఇండియన్ భారత్ గ్యాస్ ఏజెన్సీలో సామాన్యుడి సహనాన్ని పరీక్షిస్తున్నాయి. గ్యాస్ బుక్ చేస్తే నెల రోజుల వరకు ఓటీపీ రాదు. తీరా ఓటీపీ వచ్చాక ఒకరోజు ఆలస్యంగా వెళ్తే సిలిండర్ లేదు, మీ ఓటీపీ పనిచేయదు అంటూ సిబ్బంది ఇచ్చే సమాధానం విని ప్రజలు విసిగిపోయారు. జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఆయన మాటల్లోనే మనం విందాం. చెప్పండి, ఈరోజు గ్యాస్ కి సంబంధించి వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, దీనికి ప్రత్యామ్నాయం ఏం చేస్తే బాగుంటుందని మీరు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే గ్యాస్ కొరతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్న గ్యాస్ అని చెప్పేసి ప్రచారాలు చేయొద్దు, భయాందోళనకి గురి కావద్దు, దండిగా గ్యాస్ ఉందని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే మరొక వైపు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ గారు ఏం చెప్పారు, మార్చి 5 తర్వాత ఈ దేశంలో ఎల్పిజి ఉత్పత్తులు 30%కి పెరిగినాయి, కాబట్టి దేశంలో ఎక్కడా కూడా గ్యాస్ కొరత లేదని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. రెండో వైపు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా 1.5 రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ అందజేయాలి, డెలివరీ ఇవ్వాలని చెప్పేసి ఒక 1 మంత్ కిందటే ఆయన చెప్పాడు. దానికి సంబంధించి ఈ చమురు అధికారులు, గ్యాస్ అధికారులు, చమురుకు సంబంధించిన శాఖ అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చారు. కానీ అదే విధంగా ఇప్పుడు ఈ పౌర సరఫరా శాఖ మంత్రి ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నారు, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా గ్యాస్ కి ఇబ్బంది లేదు, గ్యాస్ దండిగా ఉంది, యావరేజ్ గా 2,81,000 గ్యాస్ అడ్వాన్స్ బుకింగ్స్ అవుతా ఉంటాయి, కానీ ఈ రోజు రాష్ట్రంలో 3 లక్షలకు పైబడి మేము డెలివరీలు ఇస్తున్నాం, కాబట్టి గ్యాస్ కి ఇబ్బంది లేదని ఈ రోజు నాదెండ్ల మనోహర్ గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు ప్రచార ఆర్భాటాలు, ప్రజల్ని మభ్య పెట్టడానికి జరుగుతున్నటువంటి మాటలుగానే ఉన్నాయి తప్ప ఈరోజు నిజంగా ప్రజలు సఫర్ అవుతున్నారా లేదా అనేది గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈ గిరిజన ప్రాంతంలో దాదాపు బుకింగ్ చేసుకోవడానికి 45 రోజులు గ్యాప్ చెప్పారు. అంటే పట్టణ ప్రాంతంలో ఏమో 25 రోజులు చెప్పారు రీఫిల్ కి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు రీఫిల్. అయితే ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఎక్కువగా జనాభా ఉండేటటువంటి, ఒక కుటుంబంలో దాదాపు 7-8 మంది ఇంకా అదనంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ 45 రోజుల కంటే తక్కువ, అంటే 20-25 రోజులకే అయిపోతుంది. అలాంటి తరుణంలో బుకింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఎక్కువగా గిరిజన ప్రాంతంలో ఉంటుంది. ఇలాంటి వాటిని కూడా సరి చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. అలాంటిది ఈ 45 రోజుల దాకా మళ్ళీ గ్యాస్ బుకింగ్ అవ్వట్లేదు అంటే ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు ఓటీపీ అంటున్నారు. ఓటీపీ అనేది, అలానే ఈకేవైసీ అనేది బ్లాక్ మార్కెట్ నియంత్రించాలి అనే పద్ధతుల్లో చెప్పడం మంచిది, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. కానీ సాంకేతిక లోపాలు ఎదురవుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. దాన్ని సరిచేయకుండా ప్రజల్ని గాలి కొదిలేసి వాళ్ళంతా కూడా బారులు తీరి లైన్లో గంటల తరబడి, రోజుల తరబడి గ్యాస్ ఏజెన్సీల ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నా సరే దాని మీద ఎటువంటి తమ వైఖరిని వ్యక్తపరచట్లేదు. కానీ వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది లేదు, గ్యాస్ కి ఇబ్బంది లేదు అంటున్నారు. కానీ ఈ రోజు ఓటీపీ రావడానికి బుకింగ్ కి 45 రోజులు, డిఏసీ రావడానికి ఇంకొక 20-25 రోజులు పడతా ఉంది. అంటే దాదాపు 50 నుంచి 60 రోజుల మధ్యలో ఒక గ్యాస్ సిలిండర్ ఇంటికి చేరుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఉంది. ఇలాంటి తరుణంలో ఉమ్మడి కుటుంబం కానీ, ఒక ఇంట్లో 6-7 ఉండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి కుటుంబంలో గ్యాస్ లేక ఈరోజు వంట వండుకునేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో చాలా కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ సాంకేతిక లోపాలను సరిచేసి సవరించి ఏదైనా వేరే ప్రత్యామ్నాయం చూసినా సరే ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెంటనే బుక్ చేసిన, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో 1.5 రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలని, దాన్ని తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా వినియోగదారులని మమేకం చేసుకొని కూటమి ప్రభుత్వం మీద గ్యాస్ సిలిండర్ల బాధితులతో
ఉద్యమాలకి తెరలేపాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు అలాగే వినియోగదారులు గ్యాస్ కి సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక చర్యలు చేపట్టాలని గిరిజన ప్రజా సంఘాలు కోరుతున్నారు. అలాగే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అలాగే వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దీనిపైన అధికారులు అలాగే గ్యాస్ ఏజెన్సీ ప్రత్యేకంగా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గ్యాస్ కష్టాలు అయితే తీరడం లేదు. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతంలో ఉమ్మడి కుటుంబాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల వారికి నెలకు కనీసం కొన్ని ఉమ్మడి కుటుంబాల్లో 2-3 గ్యాస్ బండలు కూడా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిఏసి నెంబరు రావడం అంటే ఓటీపీ రావడం చాలా కాలం పడుతుంది. అంతేకాకుండా 45 రోజులు దాటితే గానీ ఏజెన్సీ ప్రాంతాల్లో బుకింగ్ తీసుకోవడం లేదు. బుకింగ్ చేసిన తర్వాత ఇంకో 20 రోజుల నుండి 30 రోజులు కాలపరిమితి పడుతుంది. దీనివల్ల గిరిజన ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని, గిరిజనులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు. మనతో పాటు గిరిజన